శశిరేఖాస్ ఆర్ట్స్కి స్వాగతం. ఈరోజు చీరకి అంచులు ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఈ వీడియో నేను తెలుగులో చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ ద వీడియో ఇన్ ఇంగ్లీష్, దెర్ ఈజ్ అనదర్ వీడియో. ప్లీజ్ లుక్ ఫర్ ద లింక్ బిలో. ముందుగా చీరని ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పరిచి స్ట్రైట్గా ఉందో లేదో చూడండి. లేకపోతే కనుక దాన్ని కత్తిరితో కొంచెం కట్ చేసి స్ట్రైట్గా వచ్చేలాగా చేయండి. ఇక్కడ నేను కాటన్ చీర మీద చూపించబోతున్నాను. కానీ మీరు సిల్క్ చీర వాడుతున్నారనుకోండి, జారిపోతూ ఉంటుంది. అందులోనూ మీరు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఇంకా కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకని ఇలా గోరంచు కుట్టుకుని ఉంచుకోండి. ఫస్ట్ గోరంచు అంటే ఏం లేదు, బటన్ సన్నగా ఒకసారి మడిచి స్ట్రెయిట్ కుట్టు తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చివరి వరకు. అదే గోరంచు. ఇప్పుడు దీన్ని రెండవసారి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దీని మీద ఇప్పుడు జిగ్జాగ్ కుట్టండి. అంటే మొదటిసారి ఫోల్డ్ చేసినప్పుడు స్ట్రెయిట్ కుట్టు కుడుతున్నారు, రెండోసారి ఫోల్డ్ చేసినప్పుడు జిగ్జాగ్ కుడుతున్నారన్నమాట. అలా కాదు నేను కుట్టేయగలను అనుకుంటే 2 సార్లు ఫోల్డ్ చేసి ఏకంగా జిగ్జాగే కుట్టేయండి. ఇప్పుడు మిషన్ని జిగ్జాగ్ సెట్టింగ్లోకి మార్చుకోండి. మిషన్లు అన్నీ ఒకలా ఉండవు కాబట్టి మీ మిషన్లో ఎలా ఉన్నాయో సెట్టింగ్స్ మీరు చూసుకోండి. ఇక్కడ నా సూయింగ్ మిషన్లో 0 నుంచి 5 వరకు నంబర్స్ ఉన్నాయి. 0 అంటే స్ట్రెయిట్ కుట్టు, 5 జిగ్జాగ్. ఈ మధ్యలో ఏ నెంబర్స్ అయినా మీరు వాడుకోవచ్చు. 3 కానీ 5 కానీ పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ 5 యూజ్ చేస్తున్నాను. ఇది జిగ్జాగ్ సెట్టింగ్లోకి మార్చుకున్న తర్వాత ఒకసారి దారం చెక్ చేసుకోండి. బాబిన్లో దారము పైన దారము 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సేమ్ కలర్ దారం పెడితే బాగుంటుంది. ఇప్పుడు మడత పెట్టిన చీర అంచుని మిషన్ పాదం పైకెత్తి దాని కింద పెట్టి కుట్టడం మొదలు పెట్టండి. మొదట డబుల్ కుట్టు వేస్తే కనుక దారం ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మడత పెట్టుకుంటూ ఈ అంచుని చివరికంట కుట్టుకుంటూ రండి. మీరు కుట్టు నేర్చుకుంటున్న వాళ్ళు అయితే కనుక స్లోగానే కుట్టండి. ఫాస్ట్గా కుట్టేశారంటే సూదిలో దారం ఊడిపోవచ్చు, లేదా కుట్టు స్ట్రైట్గా రాకుండా వంకర టింకరగా రావచ్చు. కుట్టేటప్పుడు ఒక చేత్తో ఆ పాదం వెనకాల వస్తున్న బట్టని చేత్తో పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల బట్ట ముడతలు పడిపోకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ మడతలు పెట్టేటప్పుడు బట్టను గట్టిగా లాక్కండి, లాగితే సాగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చివరికంటా కుట్టేసిన తర్వాత కొంచెం పాదం పైకి ఎత్తి బట్టను కొంచెం వెనక్కి లాగి మళ్ళీ కొంచెం ముందుకు పెట్టి అక్కడ డబుల్ స్టిచ్ వేయండి, ఇందాక మొదట్లో వేసినలాగే. దానివల్ల ఈ చివరి కూడా దారం ఊడిపోకుండా గట్టిగా లాక్ అవుతుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు దారం ఊడిపోదన్నమాట. ఇక్కడ చూసారా, కుట్టంతా కూడా చాలా నీట్గా వచ్చేసింది. క్లోజప్ షాట్లో చూడండి. చూసారుగా, అంతా సమానంగా స్ట్రైట్గా వచ్చేసింది. ఇదే విధంగా రెండో వైపును కూడా కుట్టేశారంటే చీర అంచులు పూర్తయినట్టే. అదండి, చీరకు అంచులు ఎలా కుట్టాలో జిగ్జాగ్ మీద నేర్చుకున్నారు కదా. మీరు కూడా కుట్టుకోండి. ఈ వీడియో మీద ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా వెబ్సైట్ కూడా చూడండి. నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.